హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారా? కానీ 5000 mAh బ్యాటరీ మీ యూసేజ్కి సెట్ అవ్వడం లేదా? ఫుల్ వర్కింగ్ డే యూజ్ అయ్యేలాగా బడ్జెట్లో మంచి మొబైల్ కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో టాప్ 5 బెస్ట్ మొబైల్స్ విత్ 6000 mAh బ్యాటరీతో అండర్ 15,000లో మొబైల్స్ చూద్దాం. ఆ ఫోన్స్ ఏంటో, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఫస్ట్ మొబైల్ వచ్చి వివో T3X. ఇంకా మొబైల్ కీ స్పెసిఫికేషన్ చూస్తే ఫోన్ డిస్ప్లే వచ్చి 6.72 ఇంచెస్ LPS LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 1 తో వస్తుంది. 50 MP ప్రైమరీ రియర్ కెమెరా. ఇంకా మెయిన్ టాపిక్ బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 30 minutes యూట్యూబ్ ప్లే చేస్తే 3% ఛార్జింగ్ డ్రాప్ అవుతుంది. PC మార్క్ టెస్ట్ అంటే ఫోన్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ చూసినప్పుడు వివో T3X 23 hours 33 minutes వచ్చింది. ఫోన్ 20% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి 60 minutes టైం పడుతుంది. మొబైల్ ప్రైజెస్ అన్ని వీడియో చివరిలో ఇస్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చి రియల్మీ 14X. ఫోన్ కీ స్పెసిఫికేషన్ చూస్తే ఫోన్ డిస్ప్లే వచ్చి 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే, MediaTek Dimensity 6300 చిప్ సెట్ ప్రాసెసర్తో వస్తుంది. 50 MP రియర్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ 20% నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour 30 minutes టైం పడుతుంది. PC మార్క్ టెస్ట్ లో 22 hours 41 minutes రన్ టైం వచ్చింది. 30 minutes యూట్యూబ్ వీడియో ప్లే చేస్తే 3% బ్యాటరీ డ్రాప్ అయింది. BGMI 30 minutes గేమ్ ఆడినప్పుడు 5% బ్యాటరీ డ్రాప్ అయింది. నెక్స్ట్ మొబైల్ వచ్చి iQOO Z9X. ఫోన్ కీ స్పెసిఫికేషన్ చూస్తే ఫోన్ డిస్ప్లే వచ్చి 6.72 ఇంచెస్ LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది. 50 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 20% నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 61 minutes టైం పడుతుంది. iQOO Z9X యూజ్ చేసి రియల్ రేసింగ్ 3 అండ్ BGMI 30 minutes ఆడినప్పుడు 5% బ్యాటరీ డ్రాప్ అయింది. 30 minutes యూట్యూబ్ వీడియో ప్లే చేసినప్పుడు 3% బ్యాటరీ డ్రాప్ అయింది. PC మార్క్ టెస్ట్ లో 20 hours 19 minutes రన్ టైం వచ్చింది. నెక్స్ట్ మొబైల్ వచ్చి Moto G64. ఫోన్ డిస్ప్లే వచ్చి 6.5 ఇంచెస్ ఫుల్ HD LCD డిస్ప్లే, MediaTek 7025 ప్రాసెసర్ తో వస్తుంది. 50 MP రియర్ కెమెరా, 16 MP ఫ్రంట్ వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ 33 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 20% నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 70 minutes టైం పడుతుంది. 30 minutes యూట్యూబ్ వీడియో ప్లే చేస్తే 4% బ్యాటరీ డ్రాప్ అయింది. BGMI గేమ్ 30 minutes ఆడితే 5% బ్యాటరీ డ్రాప్ అయింది. PC మార్క్ టెస్ట్ లో బ్యాటరీ రన్ టైం 18 hours 39 minutes వచ్చింది. వీడియోలో లాస్ట్ మొబైల్ వచ్చి పోకో M7 Pro. ఈ ఫోన్ బ్యాటరీ 5110 mAh బ్యాటరీతో వస్తుంది. కానీ ఈ ఫోన్ లో వచ్చే ఫీచర్స్ ఆ ప్రైస్ కి వర్తబుల్. ఫోన్ కీ స్పెసిఫికేషన్ చూస్తే 6.67 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. MediaTek 7025 అల్ట్రా ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 50 MP రియర్ కెమెరా, 5110 mAh బ్యాటరీ 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 20% నుండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 53 minutes పడుతుంది. 30 minutes యూట్యూబ్ వీడియో ప్లే చేస్తే 3% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. BGMI అండ్ రియల్ రేసింగ్ 3 గేమ్ 30 minutes ఆడితే 6% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. ఈ ఫోన్ 14,499 రూపాయలకి అమెజాన్ లో వస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ స్కిప్ చేయొచ్చు, కానీ ఆ స్పెసిఫికేషన్స్ కి ఆ ప్రైస్ వర్తబుల్. ఫోన్ ప్రైజెస్ ఇవి ఫ్రెండ్స్, ప్రెజెంట్ 6000 mAh బ్యాటరీతో వస్తున్న ఫోన్స్. వీటిలో మీకు ఏ ఫోన్స్ ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.